మణిదీపేశ్వరి అని చెప్పి ఒక ఆమె పెద్ద స్కామ్ అది. హిందువులు ఇలా చేస్తున్నారు అని వేరే వాళ్ళు హిందూ మతాన్ని దూషించడానికి కావచ్చు, లేకపోతే ఒక లూప్ హోల్ మనమే చూపించినట్టు అవుతుంది. సనాతన ధర్మంని వీళ్ళు వాడుకొని పైకొద్దాం అనుకుంటారు కదా, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. దైవం లేదు, దేవత లేదు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగట అనుకుంటదంట, ఎవరు నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటారు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎవరు క్వశ్చన్ చేయడు కదా, మేము అన్నదంటే చెల్లుబాటు అవుతుంది, మేము చేసిందంతా అయిపోతుంది. ఇది వేదభూమి, కర్మభూమి. ఈ దేశంని ఏదైనా చేయాలనుకున్నా, ఈ ధర్మం నేను ఏమైనా చేయాలనుకున్నా ప్రకృతి కూడా సహించదు. ఛత్రపతి శివాజీ మళ్ళీ పుట్టాలనుకుంటారు కానీ మా ఇంట్లో పుట్టోదు అనుకుంటారు. గుడి మీద అటాక్ అయింది, హిందువులకు కులతత్వం బాగా పిచ్చి నెత్తికెక్కి అది నా గుడి కాదు, నా దేవుడు కాదు, మా ఇంట్లో ఫోటోలు బాగున్నాయి, మా ఇంట్లో పూజ రూమ్ బాగుంది అనుకుంటారు హిందువులు. అదే పిచ్చెక్కి వేరే హిందువులు కనుక వేరే ధర్మాల మీద, వేరే మతాల మీద దాడి ఊరుకుంటారా? అంటే కావాలని అబద్ధాలు చెప్తూ సింపుల్ గా హిందూ మతాన్ని కించపరుస్తున్నారు. మేడం కించపరిచేది కాదు, దేశ భద్రతకే ముప్పు జరిగింది. క్రిస్టియన్లని మనం ఎలా అయితే టచ్ అని వాడు అనగానే పడిపోతారా, మరి డాక్టర్లు ఎందుకు అని మనం ఎలా అయితే నిలదీస్తామో, ఇప్పుడు హిందువుల్లో కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మాట్లాడేటోళ్ళు మస్తు మంది వచ్చారు. పరువుని కొంతమంది హిందువులే తీస్తున్నారు. ఏ మతంలో ఉన్నా తప్పు తప్పే అనాలి. అంటే వాళ్ళ దేవుడి పైన వాళ్ళకున్న కన్సర్న్ హిందువులమైన మనకు మన దేవుని పట్ల లేదు అని మీరు అంటున్నారు. లేదు హిందూ టెంపుల్స్ పైన అయితే చాలా ఘోరం, దారుణం అనే చెప్పుకోవాలి. హిందువుల చైతన్యం వచ్చే వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇన్ని అమ్మవారి గుడ్ల మీద దాడులు జరుగుతున్నాయి. తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బోనాలు కానీ అవి కానీ ఎంత ఘనంగా చేస్తాం. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినారు? పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, పెద్ద పెద్ద పైల్వాన్లు. ఇన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? స్పందించాలి కదా. సెక్యులర్ అని మాట్లాడతారు కదా. సెక్యులర్లు అనేటోళ్ళు కేవలం హిందువులలో ఉంటారు. ముస్లింలు, క్రిస్టియన్లు సెక్యులర్ అనే పదం ఎప్పుడన్నా వాడతారా? మనకెందుకు అది? దుడదా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఎవరు అంటారు? హిందువులే అంటారు. మరి ముస్లింలు అనాలి కదా. కానీ అందరూ అట్లా ఉండరు కదా. అంటే హిందువులకు మనోభావాలు ఉన్నాయి. హిందూ దేశంలో హిందువులని హింసించాలి, బాధ పెట్టాలి, ఇతర మతాలని ఒక నెత్తి మీద పెట్టుకొని చూడడం. ప్రభుత్వాలు నడిచేదే హిందూ దేవాలయాల డబ్బులతోనా, హిందువులు కట్టే ట్యాక్స్ తోనా. కులం అంటే ఎప్పుడైతే మనం కులాల పరంగా విడిపోతామో మనకు నామరూపం లేకుండా పోతాం. అది మనం హిందువులు ఎప్పుడు గ్రహిస్తారో తెలుస్తలేదు అసలు. దేవుళ్ళని పూజించాలంటే ఫస్ట్ భారతదేశం గట్టిగా ఉండాలి. ఈ దేశభక్తి లేకుండా మనం ఎన్ని దేవుళ్ళకి పూజలు చేసినా ఇప్పుడు గుళ్ళ మీద ఎట్లా అటాకులు జరుగుతూనే ఉంటాయి. ఇక అంటే వాళ్ళ మతాలలో ఇతర మతాలని కించపరచడం చెప్పేస్తారా? మీరు నరకం పోతారని డైరెక్ట్ చెప్తారు వాళ్ళు. హిందువులు కాఫీర్లు అని చెప్తారు, క్రిస్టియన్స్ ఏమంటారు? హిందువులు పాపులు అని చెప్తారు. మరి వాళ్ళు ఇంకేం చేస్తారు? ఇదే పని చేస్తారు. బైబుల్లో వీళ్ళు పాపులు సైతాన్ అని చెప్తారన్నారు. ముస్లిమ్స్ లో చూసుకుంటే ఇలా చెప్తారని మీరు చెప్తూ వచ్చారు. కాబట్టి పాపులతోని క్రిస్టియన్లు ఎందుకు మాట్లాడాలి? పాపులతోని క్రిస్టియన్లు ఎందుకు జీవించాలి? అసలు ఈ భూమి పైన ఉండొద్దు కదా. మరి అండ్ ఇటు ముస్లిమ్స్ చూసుకున్నా కూడా అంతే కదా. మరి ఎందుకు ఉంటారు? అదే మనం అడిగినాం అనుకో, ఇగో వీళ్ళు మమ్మల్ని కించపరచు, ఉల్టా మన మీద కేసులు. మతి స్థిమితం లేదు అది అంటారు కదా. అదంతా కాదు, హిందూ గుళ్ళనే టార్గెట్ చేసి కొంతమంది కావాల్సిన ఒక మతం వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూ దేవాలయాలను టార్గెట్ చేయడం అదొక ఆనవాయితీ కొనసాగుతుంది. మెడికల్ సర్టిఫికేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ ఎవడైతే పిచ్చోడు అన్నారో వాళ్ళ ఇంట్లో వచ్చి బయటకు చూపించిరా, ఇగో మావాడు పిచ్చోడు ఇట్లా చేసిండు పోయి అన్నారు. అసలు వాళ్ళు మీడియా ముందుకి కూడా రారు. సెక్యులరిజం అనేది కేవలం హిందూ పాటిస్తాడు. వాడు తిట్టినా వాడాలి, వాడు కొట్టినా వాడాలి, మా మనోభావాలు కించపరిచినా మేము సైలెంట్ ఉండాలి, హిందూ దేవుళ్ళని ఫోటోలు కాల్ చేసినా, మా గ్రంథాలను తిట్టినా ఏం తిట్టినా మేము సైలెంట్గా ఉండాలి. అది సెక్యులరిజం. మేము తిరిగి రిటర్న్ క్వశ్చన్ చేసినాం అనుకో, అరే మైనార్టీల మీద దాడి జరిగిపోతుంది అంటారు. వీళ్ళు ఉల్టా हम 25 करोड़ है 15 मिनट का टाइम दो खत्म कर देंगे 100 करोड़ हिंदुओं को అని అంటారు. ఛాలెంజ్ చేస్తారు. వాళ్ళ మతం వాళ్ళకి నేర్పిస్తుంది అది అంతే. హిందువులు క్రిస్టియన్స్ అందరు కలిపి ఉన్నారు. వాళ్ళేమంటారు, మాకే రక్షణ లేదు, ఇటు హిందూ గుళ్ళ పైన దాడులు చేస్తున్నారని ఇటు వీళ్ళు మాట్లాడతారు. ఇటు ముస్లిమ్స్ విషయంకి వచ్చేసరికి కూడా సేమ్ జరుగుతుంది. మేము ఎక్కడ వెళ్ళి చర్చిల మీద, మసీదుల మీద, దర్గాల మీద మేము దాడులు చేయలేరు కూడా ఇప్పటివరకు.
హిందూ దేశం అనేది ఈ మళ్ళీ భారతదేశం హిందూ అనేది దేశం అంటారు కాదు కాదు మీరు. మన దగ్గర భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయని ఇప్పుడే మాట్లాడుకున్నాం. మళ్ళీ హిందూ దేశం అని సపరేట్ చేయొద్దు. ఏడికెళ్ళి వస్తారు ఆ పిచ్చోళ్ళకి ఓన్లీ టెంపుల్సే కనబడుతున్నాయా? మతం అనేది ఒక టెర్రరిజం టైప్ ఎక్కింది వాళ్ళకి. హిందూ దేవాలయాలను చూస్తే పిచ్చి ఎక్కుతుంది అంటే వాళ్ళకు ఎంత మత పిచ్చి ఉండొచ్చో ఆలోచించుకోండి. అంటే ఎంత వాళ్ళకు మోటివేట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు. హిందూ టెంపుల్ మీద పడ్డారు, దానివల్ల వాళ్ళకి యూజ్ ఏంటి? వాళ్ళకి ఏం లాభం రాదని మనం అనుకుంటాం, కానీ ఒక హిందూ దేవాలయంని ధ్వంసం చేసినామంటే వాళ్ళకు స్వర్గంలో ప్రాప్తి లభిస్తున్నట్టు. అసలు ఏమైతుంది అంటే ఇంట్లో మనం హిందూ అని మన ఇంట్లో నేర్పాకనే కదా. అంటే మనకు అవసరం లేని మనం వాడుతున్నాం, మనకు అవసరం అయ్యేది పక్కన పెడుతున్నాం అంటున్నారా? నేను అంతే అంటున్నా మేడం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు హిందూ ధర్మాల గురించి అసలు ఏం జరుగుతుంది, సెక్యులర్ అని మాట్లాడతారు కానీ ఫైనల్గా వచ్చేసరికి ఒకరిపైన ఒకరు ద్వేషాలను పెంచుకొని ఆ ద్వేషాలు కాస్త దేవుని గుళ్ళపైన అటాక్ చేసే వరకు వెళ్తున్నాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే హిందూ టెంపుల్స్ పైన అయితే చాలా ఘోరం, దారుణం అనే చెప్పుకోవాలి. అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అన్నది మనతో మాట్లాడడానికి బసవరాజు గారు వచ్చారు. గడ్డం బసవరాజు గారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. టెంపుల్స్ పైన మేడం చాలా అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎక్కడ స్టార్ట్ అయింది ఇది అంటే అంతకుముందు నుంచి ఉన్నాయి, కాకపోతే సికింద్రాబాద్ టెంపుల్ దగ్గర జరిగింది, చాలా వైరల్గా మారింది. అక్కడి నుంచి సఫిల్గూడ నుంచి ఈరోజు ఇంకొక చోటు, అక్కడి నుంచి మళ్ళీ వారణాసి, ఇలా వరుసగా టెంపుల్స్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే మేడం, మన హిందువుల చైతన్యం వచ్చే వరకు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మీరు చెప్పినట్టు సఫీల్ కూడా దానికి ముందు అది కాదు, ఎప్పుడైతే గజనీ మహమ్మద్ మన దేశంలో ప్రవేశించిండో అప్పటి నుంచి మన హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఇప్పుడు 2026 ఇప్పుడున్నా కానీ ఏమంటాం 5G టెక్నాలజీ వచ్చింది, అది వచ్చింది అంటాం కదా. ఈ కాలంలో కూడా వాళ్ళ మెంటాలిటీ అనేది ఇంకా గజనీ టైంలో ఉన్న మెంటాలిటీ అట్లనే ఉంది. ఎవరు మెంటాలిటీ అంటారు? ఏమంటారు, ఒక వర్గం అంటారు కదా ఈ మీడియాలో కానీ దానిలో కానీ, మతి స్థిమితం లేదు అది ఇది అంటారు కదా. అదంతా కాదు, హిందూ గుళ్ళనే టార్గెట్ చేసి కొంతమంది కావాల్సుకొని ఒక మతం వాళ్ళు ఖచ్చితంగా చెప్పాలంటే ఎక్కడ దొరికినా ముస్లింలే దొరుకుతున్నారు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ముస్లింలే దొరుకుతున్నారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూ దేవాలయాలను టార్గెట్ చేయడం అదొక ఆనవాయితీగా కొనసాగుతుంది. దీన్ని మనం ఎట్లా చూడాలంటే, హిందువులు మేము అప్పటి వరకు గుడికి వెళ్తాం, పూజ చేసుకుంటాము, వచ్చేస్తామని కాకుండా అసలు దీన్ని వెనుక ఎవరున్నారు ఏందనేది హిందువులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మనం గుడికి వెళ్ళినామా, ప్రసాదం తిన్నామా, వచ్చేసినామా. ఇప్పుడు ఇన్ని అమ్మవారి గుళ్ళకు మీద దాడులు జరుగుతున్నాయి. మనకు బోనాలు కానీ అవి కానీ తెలంగాణ సాంప్రదాయం ప్రకారం బోనాలు కానీ అవి కానీ ఎంత ఘనంగా చేస్తాం. వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళినారు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు, పెద్ద పెద్ద పైల్వాన్లు మంచి డబ్బులు పెట్టి బోనాలు ఘనంగా చేస్తాం. అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఎవరు బయటకు వస్తలేరు? ఎవరు వస్తున్నారు మేడం? ఎవరు లేరు. అయితే నార్మల్గా చాలా మంది మాట్లాడుతున్నారు కదా వీటి గురించి. మేడం సోషల్ మీడియా కాదు మేడం, బయటికి రావాలి. సోషల్ మీడియాలో చేసినట్టయితే అంటే కూర్చొని మాట్లాడడం కాదు, డైరెక్ట్ వచ్చి మాట్లాడాలి. డైరెక్ట్ వచ్చి మధ్యలోకి వస్తేనే కదా హిందువులు బయటకు వస్తేనే కదా ఇవన్నీ. మీరు అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేస్తా. పురాణపూర్లో జరిగింది ఏదైతే ఉందో అక్కడికి కనీసం వెళ్ళడానికి మీడియాకు కూడా అనుమతి లేదు. పోలీసులందరూ అక్కడ బందోబస్తు స్టార్ట్ చేసిరు. అలాంటప్పుడు అలా అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడాలి మేము? మీరని కాదు మేడం, ప్రతి ఒక్క హిందూ స్పందించాలి. మీరు అట్లా అంటారు కదా, తెల్లారి నేను వెళ్ళినా మరి అక్కడికి వచ్చారు, చాలా మంది జనాలు వచ్చారు, కొన్ని సోషల్ మీడియాలు కూడా వచ్చారు. అది ఫస్ట్ డే వచ్చారు, ఆ నెక్స్ట్ డే కొంతమంది రానియర్ కాదు, మనం వెళ్ళాలి మేడం. వాళ్ళెవరు రానియకపోవడానికి? ఆల్రెడీ అక్కడ ఏం తెలియని బాధితుల్ని కొట్టిరు అనవసరంగా. ఆ రూట్ లో నుంచి నడుచుకుంటూ వస్తున్నందుకు ఆ గొడవలో ఇతను కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందేమో, తీసుకెళ్లి అమాయకంగా జైల్లో వేశారంట. వాళ్ళ భార్య చెప్తూ వచ్చింది. ఇప్పుడు అక్కడ ఒక హిందూకి వేరే న్యాయము, ఒక వేరే ముస్లిం కానీ అట్లా ఉంటే అది వేరే రకంగా ఉండేది. అసలు ఆ సమస్యకు వేరే రకంగా సొల్యూషన్ ఉండేది. గవర్నమెంటే కదలేదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఇన్ని హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం స్పందించాలి కదా. మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వం మీ మీద యాక్షన్ తీసుకుంటుంది. తీసుకోనియండి. ఎంతమంది మీద తీసుకుంటుంది మేడం? అందరు భయపడితే హిందూ సమాజం ఏమైపోతుంది? మీరు చూస్తారు కదా మేడం. ఒక విషయం చెప్తా, ఈ ప్రపంచంలో ఏ దిక్కు లేని వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే వాడు హిందువే. ఎందుకంటే హిందువులకు కులాల మీద, వర్గాల మీద, వాళ్ళ పనిలలో బిజీ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు నా మీద ఏదైనా యాక్షన్ తీసుకుందనుకో పోతానేమో. ఇట్లా ఎంతమందిని చేస్తారు.
కానీ కనీసము హిందువులు స్పందించాలి కదా మేడం. మంచి డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద విలాసాలు ఉన్నారు, వాళ్ళు కూడా హిందువులే. ఇది సమస్య కాశ్మీర్లో జరిగినట్టు మెల్లగా ముంచుకొస్తుంది దేశవ్యాప్తంగా మొత్తం. ఇప్పుడు బెంగాల్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, ఒక హిందువుని చెట్టు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టేసారు. అందరు నాకెందుకు అనుకుంటే రేపు మన ఇంటి వరకు పరిస్థితి అట్లా వస్తుంది. అవును, అప్పుడు నాకెందుకని వేరే వాళ్ళు అనుకుంటా. వేరే వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరిగింది, పాకిస్తాన్లో జరిగింది, దూరం ఉందిలే అనుకున్నారు. బెంగాల్లో జరిగింది, అక్కడ ఉంది కదా అక్కడ వరకు అయిపోతుంది అనుకున్నారు. పురాణపూల్ వరకు వచ్చింది. మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే నా దాకా రాలేదు కదా అనుకుంటారు. ఇంటి దాకా వచ్చింది అనుకో అందరితో పాటు మనం చచ్చిపోతే అయిపోతుంది కదా అని హిందువులు అనుకుంటారు. అట్లా ఉండొద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు మన కర్తవ్యం. హిందూ సమాజం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం ఒకటే హిందూ దేశం. ఇక్కడ కూడా సెక్యులర్ అని మాట్లాడతారు కదా మన దగ్గర కూడా. సెక్యులర్లు అనేటోళ్ళు కేవలం హిందువులలో ఉంటారు. ముస్లింలు క్రిస్టియన్లు సెక్యులర్ అనే పదం ఎప్పుడన్నా వాడతారా? వాడరు. మరి మనకెందుకు అది దుడదా? అంటే మనకు అవసరం లేనిది మనం వాడుతున్నాం, మనకు అవసరం అయ్యేది పక్కన పెడుతున్నాం అంటున్నారా? నేను అంతే అంటున్నా మేడం. వాళ్ళకి లేని అది పట్టింపు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఎవరు అంటారు? హిందువులే అంటారు. మరి ముస్లింలు అనాలి కదా. కానీ అందరూ అట్లా ఉండరు కదా. నేను కూడా అదే అంటున్నా. 98% చెడోళ్ళు ఉంటారు, 2% మంచోళ్ళు ఉంటారు. మా ఇంటి దగ్గర అంతే. మా ఇంటి దగ్గర కూడా ఉన్నారు. మాది పక్కా ఓల్డ్ సిటీ. మా ఇంటి దగ్గర కూడా ఉన్నారు ఒకరిద్దరు. మాకేమనైతే మేము వాళ్ళు వస్తారు, వాళ్ళకేమనైతే మేము వస్తాం, మేము వెళ్తాం, మేము కలిసి జెండా ఎగరేస్తాం, అంతా కలిసి ఉంటాం. కానీ ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ మాట్లాడారు కదా, ఇకపైన వేరే మతాలని ఎవ్వరూ కూడా కించపరిచేలా మాట్లాడినా వాళ్ళపైన డెఫినెట్గా యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి. అది హిందువుల కోసం మేడం. ఆయన ఏం చెప్పిన అంటే మీరు వేరే మతాలను కించపరిస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటున్నాడు కదా. మరి ఆయన ముస్లింలు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అన్నాడు. టాపిక్ లో మాట్లాడాల్సి వచ్చింది అది అని చెప్పేసి తను ఈ న్యూస్ ఏదైతే స్ప్రెడ్ అయిందో ముస్లిం అని నాకు క్లారిటీ ఇచ్చాడు. నేను ఆ టైంలో నేను అక్కడ ఉన్నా, నేను ఒక సీఎం పదవిలో ఉన్నా కాబట్టి నేను డెఫినెట్ గా అందరినీ ఈక్వల్ గా చూడాలి అన్నట్టు నేను చెప్పాను. దాన్ని మీరు తప్పుగా తీసుకున్నారు. కాంగ్రెస్ అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అట్లా అని చెప్పాలి కదా. కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్. ఓకే, డన్. మరి వాళ్ళ పార్టీలోనే ఒక ఆయన ఉన్నాడు, నేను పాకిస్తాన్ని ప్రేమిస్తాను గట్టిగా చెప్తాడు. ఇంకొక ఆయన ఏమంటాడు, రాముడు సీత మీకేమన్నా పెద్దయినా చిన్నయినా అంటాడు. అంటే హిందూ దేవులను ఎంత నీచంగా. ఈ వార్త కూడా చాలా మరి అంటే హిందువులకు మనోభావాలు ఉన్నాయా? రైట్, అవును ఉంటాయి కదా, మాట్లాడుకోవాలి కదా. మాకంటూ మనోభావం. అరే హిందూ దేశంలో హిందువులని హింసించాలి, బాధ పెట్టాలి, ఇతర మతాలని ఒక నెత్తి మీద పెట్టుకొని చూడడం. ప్రభుత్వాలు నడిచేదే హిందూ దేవాలయాల్లో డబ్బులతోనా, హిందువులు కట్టే ట్యాక్స్తోనా. బీసీ రిజర్వేషన్లు అంటారు మేడం. బీసీ రిజర్వేషన్లు తీసి ముస్లింలకు ఇస్తా అంటాడు. అది ఎంతవరకు కరెక్ట్? 10% ఎంతో తీసి ఇస్తా అంటాడు. అంటే హిందువులు బీసీల రిజర్వేషన్లు తీసి వాళ్ళకి ఇస్తానడం ఏంది? వాళ్ళు బీసీలు కాదు కదా. కాదు కదా, అవును కదా, కాదు వాళ్ళు కాదు. అట్లాంటప్పుడు బీసీ రిజర్వేషన్లు తీసి ముస్లింలకు ఇస్తా అంటే, ముస్లింలను కూడా తీసుకొచ్చి బీసీలో కలుపుతా అంటే మరి బీసీలు ఏమైపోవాలి? వాళ్ళు హిందువులు కదా. అంటే హిందువులు బీసీలలో ఉండి అరే నీ కులం నా కులం, నా కులం నీ కులం అని గొడవలు చేసుకుంటా పండుగలు వచ్చినప్పుడు ఒక్కొక్క కులం పాట పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ ఎగరడం వల్ల ఈ రాజకీయ నాయకులకు, ఇతర మతస్థులకు హిందువులు చులకన అయిపోయినారు. మీరు చూసి ఉంటారు మేడం. మనం ఇంత టెక్నాలజీ ఇది వాడుతున్నాము. ఈ మధ్య యూత్ కూడా సోషల్ మీడియాలో అరే నా కులం దగ్గరకు వస్తే నేను ఇట్లా కొట్టేస్తా, అట్లా కొట్టేస్తా, చంపేస్తా, నరికేస్తా. అసలు ఏమవుతుంది అంటే ఇంట్లో మనం హిందూ అని మన ఇంట్లో నేర్పాకనే కదా ఇతర మతస్థులకు నువ్వు ఫలానా మతము అని వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. ఏళ్ళు పట్టుకెళ్ళి వాళ్ళకి నమాజ్కి తీసుకెళ్ళడము, ప్రేయర్కి తీసుకెళ్ళడము. మనం ఎందుకు చేయట్లేదు ఇండ్లలో? అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నంత అంటే వాళ్ళ దేవుడి పైన వాళ్ళకున్న కన్సర్న్ హిందువులమైన మనకు మన దేవుని పట్ల లేదు అని మీరు అంటున్నారు. లేదు మన ఇళ్ళలో నేర్పారు మేడం. ఖచ్చితంగా ఒక పేరు ఉందనుకో, సపోజ్ నా పేరు బసవరాజ్, నేను ఏదో ఒక క్యాస్ట్ అనుకో, పక్కకు ట్యాగ్ లైన్ పెట్టేస్తారు. వీడు ఇది ఇప్పుడు నా కొడుకుండు, నేను అట్లా అరే నేమో కులం 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 అంటే యోగిజీ ఒక మాట అన్నాడు, కటంగేతో బట్టంగి అని. ఎప్పుడైతే మనం కులాల పరంగా విడిపోతామో మనకు నామరూపం లేకుండా పోతాం. అది మనం హిందువులు ఎప్పుడు గ్రహిస్తారో తెలుస్తలేదు అసలు. మేము ఉండేది ఓల్డ్ సిటీ. బండికి రిబ్బెన్ కట్టుకున్నా, బండికి జై శ్రీరామ్ అని రాసుకున్నా,
మేము వెళ్తుంటాం కానీ కొంచెం ఒక రకంగా ఉంటుండే. ఈరోజు ప్రతి ఒక్క హిందూ బొట్టు పెట్టుకుంటుండు. అవేర్నెస్ వచ్చింది, ఇంకా రావాలి. ఓ 5% వచ్చింది, ఇంకా చాలా రావాలి, ఖచ్చితంగా రావాలి మేడం. ఇంకొకటి ఏంటంటే ప్రతి గుళ్ళలో మనం గుడికి మనం పోతాం మేడం. ఏ దేవుడైతే ఉండు, వెంకటేశ్వర స్వామి ఉండు, వెంకటేశ్వర స్వామి, రాముడు ఉండు, రామునికి మొక్కుతాం. దైవభక్తితో పాటు దేశభక్తి కూడా హిందువులకు కావాలి ఖచ్చితంగా. డెఫినెట్గా ఖచ్చితంగా దైవభక్తితో పాటు దేశభక్తి కూడా ఉండాలి. ఎందుకంటే దేవుళ్ళని పూజించాలంటే ఫస్ట్ భారతదేశం గట్టిగా ఉండాలి. ఈ దేశభక్తి లేకుండా మనం ఎన్ని దేవుళ్ళకు పూజలు చేసినా ఇప్పుడు గుళ్ళ మీద ఎట్లా అటాకులు జరుగుతున్నాయి, అవి జరుగుతూనే ఉంటాయి. ఇక దేశం భద్రత గట్టిగా ఉంటేనే కదా ఈ దేవుళ్ళందరూ ఉంటారు. ఈ దేవాలయాలకు అన్నీ మనం వెళ్ళగలుగుతాం. టెంపుల్ పైన అటాక్ అవ్వడం, పిచ్చోడని చెప్పేయడం. అండ్ ఇక్కడ సఫీల్గూడలో చూసుకుంటే పిచ్చోడని చెప్పేయడం. అసలు ఈ పిచ్చోళ్ళు ఏడికెళ్ళి వస్తారు? ఆ పిచ్చోళ్ళకి ఓన్లీ టెంపుల్సే కనబడుతున్నాయా? అంటే మతం అనేది ఒక టెర్రరిజం టైప్ ఎక్కింది వాళ్ళకి. టెర్రరిజం వల్లది. డైరెక్ట్ హిందూ దేవాలయాలను చూస్తే పిచ్చి ఎక్కుతుంది అంటే వాళ్ళకు ఎంత మత పిచ్చి ఉండొచ్చో ఆలోచించుకోండి. అంటే ఎంత వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? అదే నాకు అర్థం కాదు ఏంటంటే, సరే ఇప్పుడు వచ్చి హిందూ టెంపుల్ మీద పడ్డారు, దానివల్ల వాళ్ళకి యూజ్ ఏంటి? పోతారు, జైలు ఉంటారు, యాక్షన్ తీసుకుంటుంది గవర్నమెంట్. మేడం ఏం జరగదు, వాళ్ళకి ఏం లాభం రాదని మనం అనుకుంటాం. కానీ ఒక హిందూ దేవాలయంని ధ్వంసం చేసినామంటే వాళ్ళకు స్వర్గంలో ప్రాప్తి లభిస్తున్నట్టు వాళ్ళకి. అంటే వాళ్ళు చచ్చినా పర్లేదు. ఇప్పుడు పహల్గామ్ అటాక్ జరిగింది, వాడు హిందూ అని చెక్ చేసి మరీ చంపిండంటే మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత చిన్న మాట అది. హిందూ దేవాలయాలని టార్గెట్ చేయడము, హిందువులను టార్గెట్ చేయడం ఎంత చిన్న మాట. జస్ట్ ఫర్ సాటిస్ఫాక్షన్, అంతే. ఈగో. వాళ్ళ మతం వాళ్ళకి నేర్పిస్తుంది అది, అంతే. అంటే వాళ్ళ మతాలలో ఇతర మతాలని కించపరచడం చెప్పేస్తారా? మీరు నరకం పోతారని డైరెక్ట్ చెప్తారు వాళ్ళు. వేరే మతాన్ని దూషించకపోతే హిందువులు కాఫీర్లు అని చెప్తారు, క్రిస్టియన్స్ ఏమంటారు, హిందువులు పాపులు అని చెప్తారు, హిందూ దేవుళ్ళు సైతాన్లు అని చెప్తారు. మరి వాళ్ళు ఇంకేం చేస్తారు? ఇదే పని చేస్తారు. బైబుల్లో వీళ్ళు పాపులు సైతాన్ అని చెప్తారన్నారు, ముస్లిమ్స్లో చూసుకుంటే ఇలా చెప్తారని మీరు చెప్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మరి వాళ్ళు పాపులతోని క్రిస్టియన్లు ఎందుకు మాట్లాడాలి, పాపులతోని క్రిస్టియన్లు ఎందుకు జీవించాలి? అసలు ఈ భూమిపైన ఉండొద్దు కదా మరి. అండ్ ఇటు ముస్లిమ్స్ చూసుకున్నా కూడా అంతే కదా, మరి ఎందుకు ఉంటారు? అదే మనం అడిగినాం అనుకో, ఇగో వీళ్ళు మమ్మల్ని కించపరచు, ఉల్టా మన మీద కేసులు. అది కూడా కించపరిచినట్టు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు మైండ్ డైరెక్ట్ వచ్చి మనకు మత ప్రచారం చేస్తారు, మన దేవుళ్ళని తిడతారు. మీరు ఊర్లలో చూసి ఉంటారు, ఎవరన్నా దేవుణ్ణి ఇట్లా అంటే వేరే మతస్థులు వచ్చి తిట్టంగా బహిరంగంగా తిట్టడం మీరు చూసారా? మేము చాలా మైకులు పెట్టుకొని చాలా జరుగుతూనే ఉంటాయి. మీ దేవుళ్ళు సైతాన్లు అంటారు మేడం. నేను చూసేందుకు సోషల్ మీడియాలో మీకు ఎన్నో వీడియోలు ఉంటాయి. కాళీమాత వచ్చింది, కాళీమాత నాకు ఆవహించింది, సైతాను అని టచ్ అని పెట్టగానే పడిపోవడము. కానీ క్రిస్టియన్లని మనం ఎలా అయితే టచ్ అని వాడు అనగానే పడిపోతారా, మరి డాక్టర్లు ఎందుకు అని మనం ఎలా అయితే నిలదీస్తామో, ఇప్పుడు హిందువుల్లో కూడా దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మాట్లాడేటోళ్ళు మస్తు మంది వచ్చారు. పరువుని కొంతమంది హిందువులే తీస్తున్నారు. నేను మేడం ఏ మతంలో ఉన్నా తప్పే అనాలి. వాళ్ళు అన్నారొచ్చు, వాళ్ళు ఫైనాన్షియల్ ఎదగనిక చేస్తారో ఏం చేస్తారో వాడు చేసే తప్పే. కానీ ప్రతి ఒక్క హిందువు ఇతర మతాలని తక్కువ చేసి చూడాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క హిందువు వేరే మతం తిట్టాడు. ఓకే, హిందూ వేరే మతం తిట్టాడు. అసలు మన రక్తంలోనే ఉండదు మేడం. అంటే ఇప్పుడు బైబుల్కి సంబంధించి కావచ్చు, ముస్లిమ్స్కి సంబంధించి కావచ్చు, కొంతమంది హిందువులు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు కదా. కొన్ని వీడియోస్ నేను చూసా కాబట్టి అడుగుతున్నాను. యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎవరు మమ్మల్ని చూస్తలేరు, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగేటప్పుడు అనుకుంటుందంట ఎవరు నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుందంట. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎవడు క్వశ్చన్ చేయడు కదా, మేము అన్నదంటే చెల్లుబాటు అవుతుంది, మేము చేసిందంతా అయిపోతుంది అని అనుకున్నారు. ఇట్లా మాలాంటి వాళ్ళు బయటకు రావడం వల్ల వాళ్ళకి ఎక్కడ అర్థమైతే లేదు. యాక్షన్కి రియాక్షన్ ఫస్ట్ స్టార్ట్ ఎవరు చేసారు, అంతేనే కదా. ఓకే, వాళ్ళు స్టార్ట్ చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఉంటుంది మేడం. యాక్షన్కి రియాక్షన్ ఎక్కడైనా ఉంటుంది. ఇది వేదభూమి, కర్మభూమి. ఈ దేశంని ఏదైనా చేయాలనుకున్నా, ఈ ధర్మం నేను ఏమైనా చేయాలనుకున్నా ప్రకృతి కూడా సహించదు. హిందువులేమో కానీ ప్రకృతి కూడా సహించదు. మణిదీపేశ్వరి అని చెప్పి ఒక ఆమె నిజామాబాద్లో వేస్తుంది కదా, పెద్ద స్కామ్ అది. మరి దానిపైన ఇట్లాంటివి ఉన్నప్పుడు హిందువులు ఇలా చేస్తున్నారు అని వేరే వాళ్ళు హిందూ మతాన్ని దూషించడానికి కావచ్చు, లేకపోతే ఒక లూప్ హోల్ మనమే చూపించినట్టు అవుతుంది. మనము అంటే మేడం సనాతన ధర్మంలో ఎక్కడ లేదు. సనాతన ధర్మంని కొంతమంది తెలియని వాళ్ళని వీళ్ళు వాడుకొని పైకొద్దాం అనుకుంటారు కదా. ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. వాళ్ళు ఎంతమంది నన్ను వేస్తారు మేడం? ఎవరైనా
ఇప్పుడు మీరు అక్కడ జరిగేది ఏదో తప్పు జరిగిందనే క్వశ్చన్ చేస్తారు. తెలుసుకోనికే డిపార్ట్మెంట్ ఉంటుంది, అందరు గవర్నమెంట్ ఉంటుంది. తప్పు ఎవరు చేసిరని తెలుసుకుంటారు కదా. తెలుసుకుంటే ఎక్కడ న్యాయం జరిగింది నాకు చెప్పండి పోనీ. అంటే ఏ విషయం అంటున్నారు మేడం? ఏ విషయంలో అయినా కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు మా దగ్గరికి చాలా మంది బాధితులు వస్తుంటారు అప్పుడప్పుడు, మాకు ఇలా జరిగింది అలా జరిగింది మాకు ఎవరు న్యాయం చేస్తలేరు అని. అంటే విషయం అంటే హిందుత్వం మీదనా మేడం? వేరే వాళ్ళు హిందుత్వం మీద కూడా మనం చూసుకుందాం. సఫీల్ కూడా జరిగింది, తీసుకుపోయి జైలు వేసారు. జైలు వేసినంత మాత్రాన వాడు మారుతాడా? అదే మారారు మేడం. తిండి పెడతారు, మంచిగా ఉంటాడు, పంతాడు. వాళ్ళని హిందువుల చేతికిస్తే ట్రీట్మెంట్ సరిగ్గిస్తాం. వాళ్ళు తీసుకెళ్ళి అంతెందుకు కసబ్కి టెర్రరిజం చేసిన కసబ్కి బిర్యానీ పెట్టి మేపినాడు అప్పుడు. 26/11 జరిగినప్పుడు వాడు కసబ్ గారు దొరికితే వానికి బిర్యానీ పెట్టి బాయిలర్ కోడిని పెంచారు బాగా. అంటే వీళ్ళు పిచ్చోళ్ళు అనేది కూడా ఒక డ్రామా మేడం. మీరు గమనించుంటారు, పిచ్చోడు అని చెప్పేస్తారు. మరి పిచ్చోడిని చైన్ లేచి ఇంట్లో కట్టేయాలి కదా. చలో గుడి మీద అటాక్ అయింది, హిందువులకు కులతత్వం బాగా పిచ్చి నెత్తికెక్కి అది నా గుడి కాదు, నా దేవుడు కాదు, మా ఇంట్లో ఫోటోలు బాగున్నాయి, మా ఇంట్లో పూజ రూమ్ బాగుంది అనుకుంటారు హిందువులు. అదే పిచ్చెక్కి వేరే హిందువులు కనుక వేరే ధర్మాల మీద వేరే మతాల మీద దాడి చేస్తే ఊరుకుంటారా? ఆలోచించుకోవాలి అస్సలు. సరే మరి వాళ్ళ మతంలోకి పిచ్చెక్కింది. ఏ రోజైనా ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, ఏ రోజన్నా మెడికల్ సర్టిఫికెట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ ఎవడైతే పిచ్చోడు అన్నారో వాళ్ళ ఇంట్లో వచ్చి బయటకు చూపించిరా, ఇగో మావాడు పిచ్చోడు ఇట్లా చేసిండు భయ్ అన్నాడు. అసలు వాళ్ళు మీడియా ముందుకి కూడా రారు. అది అంత దూరం ఎందుకు మేడం? ఢిల్లీలో కార్ బాంబు జరిగింది కదా, ఆ టెర్రరిస్ట్ కానీ ఇక్కడ పట్టుకోరు. ఇక్కడ పట్టుకుంటే వాళ్ళ తమ్ముడు ఏమంటాడు, ఆయిల్ తయారు చేసేది మా అన్న అసలు తెలియదు అసలు, వాడు ఏం చేస్తుండో పాపం అమాయకుడు అని అంటుండు. అమాయకుడు ఆయిల్ తయారు చేయడానికే వేరే కంపెనీతో మాట్లాడిండు, మావాడు తయారు చేస్తుండు. అంటే కవరింగ్ అబద్ధం చెప్తే మంచిగా గోడ కట్టినట్టు కట్టేస్తారు వాళ్ళు. గ్రానైట్ రాళ్ళతో గోడ కట్టినట్టు గట్టిగా కట్టేస్తారు. అంటే కావాలని అబద్ధాలు చెప్తూ సింపుల్గా హిందూ మతాన్ని కించపరుస్తున్నారు మేడం. కించపరిచేది కాదు, దేశ భద్రతకే ముప్పు జరిగింది. ఆపే నాదుడు ఎవరున్నారు అసలు ఎవరి వల్ల జరుగుతుంది? ఇవి ఆపడం అనేది జరుగుతుందా? అసలు జరుగుతుంది మేడం. హిందువులు జాగృతం కావాలి ఎప్పటికైనా కానీ. ఈ దేశం హిందూ దేశం మేడం. హిందూ దేశంలో హిందువులే అలర్ట్గా లేకపోతే ఎట్లా? అలర్ట్గా లేరని మీరు అంటున్నారు. సఫీల్గూడలో జరిగినప్పుడు చాలా మంది జనాలు వచ్చారు. అండ్ అక్కడ కాకుండా పురాణపుల్లో జరిగినప్పుడు కూడా డైరెక్ట్ వాళ్ళు వెళ్ళి ముస్లింకి సంబంధించిన ఒక ప్రదేశంలో వాళ్ళు అక్కడ బద్దలుగుట్టి రావడం జరిగింది సమాధులు అవి. అంటే ఐకమత్యం లేదే మరి అంత రగిలిపోయారా వాళ్ళు? మేడం పాపం మేడం. ఎంతమంది వచ్చి ఉంటారు? 100, 200, 300, 400, 500. ఓకే, అంటే మీరు ఎంతమంది? పురాణపుల్ల హిందూ సమాజం ఎంత ఉంది? తక్కువ ఉంది అక్కడ. ముస్లిమ్స్ ఎక్కువ అక్కడ. ముస్లిమ్స్ ఎక్కువ కాదు నేను చెప్పేది అది. అన్ని చోట్ల హిందువులు ఉన్నారు, దేశవ్యాప్తంగా హిందువులు ఉన్నారు. వీళ్ళంతా అలర్ట్గా ఉంటే ఇవన్నీ ఇక్కడనే కాదు ఎక్కడ జరిగాయి. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క హిందువు ఈ ధర్మం నాది, ఈ దేశం నాదని అనుకుంటే జరిగాయి. ఇట్లాంటివి ఎందుకు జరుగుతాయి? అండ్ పురాణపుల్ ఇష్యూలో చూసుకుంటే ముస్లిమ్స్ ఉన్న ప్లేస్ని ఎవరైతే ధ్వంసం చేసిరో ఆ ప్లేస్లో ఆ నెక్స్ట్ డేనే వాళ్ళు మొత్తం రెనోవేషన్ చేయించుకోరు. మరి అదే నెక్స్ట్ డే టెంపుల్ ఎందుకు కాలే? అదే టెంపుల్ ఎవరు పట్టించుకోలేదు ఎందుకు? ఆ రోజు నేను వెళ్ళినా మేడం, మన వాళ్ళు లీడర్లు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, టీవీ ఛానళ్ళకు బయటలు ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు బయటలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు అట్లంతా ప్రభుత్వంని కానీ డిపార్ట్మెంట్ని కానీ క్వశ్చన్ చేసి వాళ్ళకంతా జరిగింది మంచిగా ఇదైపోయింది, మరి మా సంగతి ఏంది అని అడగాలి కదా. నేను చెప్పేది అదే మేడం. ఖచ్చితంగా హిందువులకు అవేర్నెస్ రానంత వరకు వీటిలో జరుగుతుంటాయి. మనం ఏ నాయకుడు వస్తాడో, ఎవరో వచ్చి మమ్మల్ని రక్షిస్తాడో అనే భ్రమలు ఇంకా ఉన్నారు హిందువులు. ఎవరు రక్షిస్తారు? ఛత్రపతి శివాజీ మళ్ళీ పుట్టాలనుకుంటారు కానీ మా ఇంట్లో పుట్టవద్దు అనుకుంటారు. భారతదేశం ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు స్వచ్ఛందంగా బతకొచ్చు అనే ఒక రైట్ ఉంది. మరి అందరూ కలిసి ఉన్నప్పటికీ కూడా ఇలాంటివి రావడం వల్ల చాలా మంది లోపల ఏంటంటే మీరు గొప్ప, మేము గొప్ప, లేకపోతే ఇప్పుడు మీరు అన్నా చూసారా పాపులని, ఇట్లాంటి వర్డ్స్ కూడా వస్తున్నాయి. మరి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దీన్ని ఏమనాలి? ఇప్పుడు సెక్యులర్ అనాలా? నేను చెప్తున్నాను, సెక్యులరిజం అనేది కేవలం హిందూ పాటిస్తాడు. అంటే సెక్యులరిజంకి అర్థం ఎట్లా అంటే ఓన్లీ హిందువులే అంటారు. హిందువులు వాడు తిట్టినా వాడాలి, వాడు కొట్టినా వాడాలి, మా మనోభావాలు కించపరిచినా మేము సైలెంట్ ఉండాలి,
హిందూ దేవుళ్ళని ఫోటోలు కాల్ చేసినా మా గ్రంథాలను తిట్టినా ఏం తిట్టినా మేము సైలెంట్గా ఉండాలి. అది సెక్యులరిజం. మేము తిరిగి రిటర్న్ క్వశ్చన్ చేసినాం అనుకో, అరే మైనార్టీల మీద దాడి జరిగిపోతుంది అంటారు. 25 crores ఉన్నారు వీళ్ళు ముస్లిమ్స్, ఇంకా మైనార్టీలు. క్రిస్టియన్స్ దగ్గర 10 crores వరకు ఉంటారు, వాళ్ళు మైనార్టీస్. అంటే సిక్కులు, జైనులు, పార్సీలు వీళ్ళంతున్నారు, అసలు మైనార్టీ వాళ్ళు. వీళ్ళేమో మనకు దగ్గర సంఖ్య దగ్గరకు వచ్చేసింది. అంటే వీళ్ళు కాదంటున్నారా? మైనార్టీలు ఎట్లయితారు మేడం? అన్నీ కోట్ల మంది ఉన్నాక చాలా తక్కువ పాపులేషన్ ఉంది, వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, వాళ్ళని ఏదైనా అవుతుంది అంటే అది వేరే. వీళ్ళు ఉల్టా हम 25 करोड़ है 15 मिनट का टाइम दो ఖతం కర్ దేంగే 100 करोड़ హిందూ అంకు అని అంటారు, ఛాలెంజ్ చేస్తారు. వాళ్ళు మనకు రిటర్న్గా ధమ్కిలు ఇచ్చుకుంటా కరెక్ట్ టైంలో రాగానే విక్టిమ్ కార్డు వాడతారు. అంత దూరం ఎందుకు మేడం? నిన్న మొన్న ఏఆర్ రెహమాన్ ఉండు కదా మ్యూజిక్ డైరెక్టరు, ఏఆర్ రెహమాన్, ఆయన ఏమంటాడు అంటే నేను ముస్లిం కాబట్టి నాకు 8 ఏళ్ళ నుంచి ఇవి ఏమంటారు మ్యూజిక్ అవి ఆఫర్లు రావట్లేదు, నాకు వర్క్ తగ్గిపోయిందని అంటాడు. ముస్లిం అయితే రాదా? అంతకుముందు ఏమో ఆస్కర్ అవార్డు గెలిచేదాకా వచ్చినాయి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అప్ అండ్ డౌన్ ఉంటుంది. అవును, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటారు, కొత్త మ్యూజిక్ వేయాలనుకుంటారు, కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇవ్వాలనుకుంటారు. ఈడేమంటాడు అంటే నేను ముస్లింని కాబట్టి నాకు గత 8 ఏళ్ళ నుంచి సినిమా ఆఫర్లు రావట్లేదు, నాకు మ్యూజిక్ డైరెక్టర్గా నేను ముందుకెళ్ళలేకపోతున్నా అంటాడు. అంటే ఎక్కడి వరకు అయితే వాళ్ళు వాడుకోవాలో అక్కడి వరకు వాడుకొని ఒకటేసారి విక్టింగ్ కార్డు వాడతారు. మీరు అంతకుముందు ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఉండే, ఆయన బాధ్యతలు కొనసాగించే వరకు బాగున్నాడు. ఆయన బాధ్యత అయిపోయినాక ఏమంటాడు, నేను ముస్లింని కాబట్టి నాకు సరిగా అక్కడ అది దొరకలేదు నాకు అని అంటున్నాడు. విక్టింగ్ కార్డు మేడం సింపుల్గా వాడేస్తారు. మీరు రోడ్డు మీద కూడా చూడండి, ట్రాఫిక్ చాలని అందరికీ వేస్తుంటే వీళ్ళని ఎవరైనా పట్టుకున్నాను ఏం నేను ముస్లిం అని పట్టుకున్నావా అని అంటారు. సెక్యులరిజం కదా, వాళ్ళకి వేరే రూల్ ఉంటుంది. వాళ్ళు పెట్టుకున్నారేమో మరి. వాళ్ళని చూడంగానే డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ వణికిపోవాలి. ఐక్యత రావాలి అంటే నిజంగానే హిందువుల్లోనే రావాలి. హిందువులు జాగృతం అయితే ఆటోమేటిక్ అన్ని సెట్ అయిపోయి. హిందువులు కులాల పేరుతో విడిపోవడం వల్ల అందరికీ బలం వచ్చేస్తుంది గట్టిగా. నేను ఎందుకు కులం అంటున్నా అంటే మనకున్న ఈ భారతదేశంలోనే మనం విడిపోతే రేపు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువుల పరిస్థితి ఎట్లుందో మనకు కూడా వస్తుంది. బెంగాల్, కేరళ వరకు వచ్చింది. ఇక్కడనేమో మన గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఒక సైడ్ నుండి. ఓ దారుణంగా. మరి ఇప్పుడు మేలుకోకపోతే ఇంకెప్పుడు మేలుకుంటాం? అసలు గ్యాప్లు లేకుండా జరుగుతున్నాయి. మ్యాక్స్ ఒక 1 వీక్ కూడా అవ్వట్లేదు టెంపుల్ ఇష్యూస్ జరిగి. నెక్స్ట్ ఇంకోటి సఫీల్ కూడా జరిగిన 2-3 రోజులకే పురాణ పూజలు జరిగింది. నిజంగా అట్లా ఎట్లుంటుంది? అట్లా ఎట్లా పిచ్చోడు అవుతాడు వాడు? అంటే ఆలోచించుకోవాలి. ఆడ కూడా పిచ్చోడేదా? దొరకంగానే పిచ్చోడే ఉంటాడు కదా. మరి హిందువులకు పిచ్చిలేస్తే ఎట్లుంటుంది? సో అట్లా ఒక సర్టిఫికెట్ అంతే. అండ్ నాకు కూడా ఒక డౌట్ వచ్చింది ఇప్పుడు మీరు చెప్పాక, నిజంగానే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బయటికి వచ్చే కదా, లేకపోతే సర్టిఫికేట్ని కానీ ఎందుకు బయట పెట్టట్లేరు? నేను అదే అంటున్నా కదా, ఎందుకు రావట్లేరు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు నాకు కూడా వచ్చింది. అంటే ఇంతవరకు ఉండేది వాళ్ళ ఫ్యామిలీ ముందుకు వచ్చి చెప్పొచ్చు కదా నిజంగానే ఇట్లా అని అనిపించేది. కానీ సర్టిఫికేట్ విషయం మీరు చెప్పారు కాబట్టి నాకు థాట్ వచ్చింది, నిజంగా అది చూపించుంటే వాళ్ళ ఫ్యామిలీ పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెడుతుంది మేడం. చిన్న గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్సీకి పంపిస్తారు, హాస్పిటల్ పోయి మనము అది తెచ్చుకొని రావాలి, మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. మరి ఈ పిచ్చోడు దాడి చేసినప్పుడు మెడికల్ సర్టిఫికేట్ ఎందుకు చూపారు? వాళ్ళ ఫ్యామిలీ కానీ డిపార్ట్మెంట్ కానీ చూపించాలి కదా. గవర్నమెంటే హిందువుల పట్ల ఇట్లా కుట్రలు చేసిన వాళ్ళని దాపెట్టాలని చూస్తుంది. నేను గవర్నమెంట్ అన్నాను మేడం, గవర్నమెంట్ అన్నాను. ఇక్కడ ఎవరిది అంటున్నారు ఇప్పుడు? నేను గవర్నమెంట్ అన్నాను. అక్కడ స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవడైతే దాడి చేస్తాడో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బయటికి రావాలి. అంటే డిపార్ట్మెంట్కి కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళు బయట పెట్టాలని, పైనుంచి ఆర్డర్ వచ్చేదాకా మేము పెట్టలేమని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. ఇందులో పై అధికారుల నుంచి ఉంటుంది ప్రెషర్ అనేది. సో ఎవరైనా హిందువులు సైలెంట్గా ఉంటారు, అరే అవును పిచ్చోడు ఉండొచ్చు, జరిగింది ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా పిచ్చోనికి అది హిందూ దేవాలయం అని ఎట్లా తెలుస్తుంది? చాలా ఉన్నాయి కదా నిజంగానే. మనం చిన్నప్పటి నుంచి పిచ్చోళ్ళని చూసుకుంటాం. వాడు ఎక్కువ చదువుకొని పిచ్చోడై ఉంటాడు, లేదంటే వేరే ఏదైనా దెబ్బ దాకి పిచ్చోడై ఉంటాడు, వేరే ఏమైనా అయ్యో పిచ్చోడై ఉంటాడు, చిన్నపిల్లల లెక్కల కాళ్ళే ఉంటాడు. మరి వీళ్ళకెందుకు ఖచ్చితంగా గుడిని చూస్తేనే పిచ్చెక్కుతుంది? అదే అంటే వాళ్ళకి నిజంగానే ఇది ఒక్కటే ప్లేస్
మనం ద్వేషించేది అనేది చూపిస్తారా ఏమా అని ఒక డౌట్ కూడా వస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు. సందేహాలు చాలా వస్తాయి కదా. సో మనం ఎంతసేపు ఉన్నా కూడా మన లోపల ఐక్యత ఉండాలి. మనందరం ఏకతాటిగా నడిస్తే డెఫినెట్గా ఇంకొకరు మన దగ్గరికి రాకుండా ఉంటారు అనేది ఈరోజు మీరు చెప్పాలనుకున్న ఇంటెన్షన్. హిందువులు, క్రిస్టియన్స్ అందరూ కలిపి ఉన్నారు. వాళ్ళు చూసుకుంటేనేమో వాళ్ళేమంటారు మాకే రక్షణ లేదు అని క్రిస్టియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మా పైన దాడులు చేస్తున్నారని వాళ్ళు మాట్లాడతారు. ఇటు హిందువులు చూసుకుంటే మా పైన దాడులు చేస్తున్నారు అంటే గుళ్ళ పైన దాడులు చేస్తున్నారని ఇటు వీళ్ళు మాట్లాడతారు. ఇటు ముస్లిమ్స్ విషయంకి వచ్చేసరికి కూడా సేమ్ జరుగుతుంది. మేము ఎక్కడ వెళ్ళి చర్చిల మీద, మసీదుల మీద, దర్గాల మీద మేమంతా మేము దాడులు చేయలేరు కూడా ఇప్పటివరకు. హిందూ దేశం అనేది ఈ భారతదేశం అనేది దేశం అంటారు. అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయని ఇప్పుడే మాట్లాడుకున్నాం. మళ్ళీ హిందూ దేశం అని సపరేట్ చేయొద్దు. భారతదేశమే కదా మనది. భారతదేశము హిందూ దేశమే మేడం. నేను చెప్తా. ఓన్లీ మీరు హిందూ అంటే మళ్ళీ అందరూ అగ్నెస్ట్ అవుతారు మీకే. ఎందుకు అవుతారు? మీరు ఓన్లీ హిందూ అని చెప్పేసి ఒకటే మెన్షన్ చేస్తున్నారు. మనది భారతదేశం అంటే అక్కడ ఏ ఉర్దూ కానీ ఏ ఇంగ్లీష్ కానీ రాలేదు. అక్కడ భరతుడు పాలించండు కాబట్టి ఈ దేశం భారతదేశం. మనకు పెళ్లి మంత్రాలు అయినా కానీ, మన వినాయకుని పెట్టినప్పుడు పూజలు కానీ, వేరే ఏ గుళ్ళల పూజలు కానీ జంబూదీపే భరతఖండే భరతవర్షే అని మన వేదాలలోనే ఈ దేశంని పూజించేది విధానం ఉంది. ఖచ్చితంగా ఇది హిందూ దేశమే. ఇది సెక్యులర్ దేశం కానే కాదు. ఈ మతాలు అనేటివి బయటికి వెళ్ళి వచ్చిన మతాలు. ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ బయటికి వెళ్ళి వచ్చిన మతాలే. ఇక్కడ పుట్టిన సనాతన ధర్మం మాత్రమే ఇక్కడ పుట్టింది. అంటే సనాతన ధర్మంలో వేరే వాళ్ళని మన దగ్గర రానియొద్దు, ఓన్లీ మన హిందువులు మాత్రమే ఉండాలి అని చెప్పి రాస్తుంది అంటున్నారా? సనాతన ధర్మంలో ఉందని చెప్పట్లేదు, లేదని చెప్పట్లేదు మేడం. ఈ మతాలు మన దేశానికి తర్వాత వచ్చినాయి అని చెప్తున్నాం. గజనీ మహమ్మద్ సోమనాథ్ మందిర్ మీద దాడి చేసుకుంటూ ఈ దేశంలో ఇస్లాం మతంని మొత్తం వ్యాప్తి చేసిండ్రు. ఈ బ్రిటిషర్స్ వచ్చినప్పుడు క్రిస్టియానిటీ వచ్చింది మన దేశంకి. కానీ అంతకుముందు మన దేశంలో ఉన్నది సనాతన ధర్మం మాత్రమే. మీరేమో హిందువులంతా కలిపి ఐకమత్యంగా ఉండాలని మీరు మాట్లాడుతున్నారు. మైనార్టీసీలు వచ్చేసి వాళ్ళేమో మాకు ఇక్కడ రక్షణ లేదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాదు మేడం, వాళ్ళకు రక్షణ లేకపోతే గత 70 ఏళ్ళ నుంచి వీళ్ళది 5% ఉన్నోళ్ళు ఈరోజు 14% ఎట్లయితారు? 5 కోట్లు 6 కోట్లు ఎంత ఉన్నోళ్ళు 25 కోట్లు అయ్యి హిందువులను చంపేస్తామని ఎట్లా అంటారు? మీరే ఆలోచించుకోండి. హిందువు ఎప్పుడైనా సరే ఇతర మతాల మీద దాడి చేయలేడు, వాళ్ళ ప్రార్థనా మందిరాల మీద ఎప్పుడు చేయడు కూడా. ఎందుకంటే హిందువులు పిచ్చోళ్ళు కాదు కదా. అంతలేంది 70 ఏళ్ళ నుంచి వీళ్ళ సంఖ్య ఇంత పెరగదు. సరే, వీళ్ళకు ఇక్కడ మైనార్టీలకు రక్షణ లేదంటున్నారు కదా. మళ్ళీ బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, మయన్మార్, బర్మా నుంచి ఇక్కడ ఎందుకు వస్తున్నారు ముస్లిమ్స్ అంతా? ఇక్కడ బాలాపూర్లో ఒక రోహింగ్యా కాలనీ ఉంది మేడం డైరెక్ట్గా. అంటే ఇక్కడ మైనార్టీలకు రక్షణ లేకపోతే వాళ్ళంతా ఇక్కడ ఎట్లా వస్తుండే? ఓకే, మీరు అన్నమాటనే మన రాజకీయ నాయకులు అనే మాటనే మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ మైనార్టీలకు రక్షణ లేకపోతే వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఎట్లుంటున్నారు? బంగ్లాదేశ్లో హిందువులని డైరెక్ట్గా మైనార్టీలను చంపేసినారు, చెట్టు గట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టినారు. ఏ ముస్లింకైనా ఏ క్రిస్టియన్కైనా ఎవరైనా చేసారు అట్లా గత 70 ఏళ్ళ నుంచి చూస్తే. అది చాలా బాధాకరం. మరి మైనార్టీలకు రక్షణ లేదని ఎట్లా అంటారు? ఇవి మైనార్టీలకు హిందువులను బూచిగా చూపించి వీళ్ళు ఓట్లు ఎంచుకుంటారు. అంటే హిందూ అనేటోడు అమాయకుడుగా దొరుకుతాడు ఎక్కడికైనా వీళ్ళకి. రాజకీయ నాయకులకు క్వశ్చన్ చేయడు. మేడం, మీరు గమనించి ఉంటారు, ఏ హిందూ అయినా ఏ రోజైనా ఆ ఏరియా పేరు హిందూ అని, దేవుళ్ళ పేరు హిందూ అనే ఒక ట్యాగ్లైన్ పెట్టుకుని పెట్టారు. మీరు చూసినట్టయితే మన దేశంలో బంగ్లాదేశ్ కాలనీ ఉంది, మన దేశంలో బాగ్దాద్ కాలనీ అని ఉంది, బాలాపూర్లో రోహింగ్యా కాలనీ అని వాళ్ళే పెట్టుకున్నారు. హిందూ దేశంలోనే అట్లాంటివి లేవంటున్నారా? ఉన్నాయి. అంటే ఇక్కడ మైనార్టీలకు రక్షణ లేదంటున్నారు కదా. వీళ్ళకి ఇంత స్వేచ్ఛ ఉంది. బంగ్లాదేశ్ కాలనీ అని ఉంది, రోహింగ్యా కాలనీ అని ఉంది, బాగ్దాద్ కాలనీ అని మన దేశంలోనే ఉంది. వీళ్ళకి స్వేచ్ఛ లేదంటారు. మన రాజకీయ నాయకులేమో మీరంటే మేము, మేమంటే మీరు అని అంటారు. ఓకే, అందరికీ స్వేచ్ఛ ఉంది కాబట్టి కొంతమంది అండం చూసుకొని కొంతమంది ఈరోజు హిందువుల పైన పడ్డం జరిగింది. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. హిందూ దేశంలో హిందువులకే రక్షణ లేకుండా పోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు
మీ వంతు ప్రయత్నంగా మీరు మారండి, అంటే హిందువులలో ఐకమత్యం తెచ్చే ప్రయత్నాలు చేయండి. మనందరం ఏకతాటిగా ఉండి ఇలాంటివి జరగకుండా అరికడితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం అమ్మని ఎందుకు ఇట్లా అంటున్నారు అని మన ఛానల్లో ప్రీవియస్గా ఒక ఆమె ఏడ్చుకుంటూ చెప్పింది. అలాంటి బాధ ఇంకొకసారి ఇంకొకరికి ఉండదు. ఐకమత్యంగా ఉందాం, ఒక అడుగు ముందుకేద్దాం, మనతో పాటు 10 మందిని నడిపిద్దాం.